అయ్యా పెద్దలారా ఎక్కడ పోతున్నది ఎన్నెళ్ళకి తిరిగి వస్తారన్నమాట. ఎక్కడ పోతున్నారు పెద్దలారా? ఒకవేళ అటువంటి కాశీ భద్రాచలం వెళ్ళిపోతున్నాము. మళ్ళా తిరిగి ఎన్ని రోజులకు వస్తారు? మళ్ళా తిరిగి వచ్చే వరకు 6 నెలల వరకు తిరిగి వస్తాము. అయ్యా పెద్దలారా 26 నెలలకు వచ్చే వరకల్లా 2 వస్తాలు కాక 4 వస్తాలతోటి మీకు భిక్షం పెడతా వెళ్ళిపోమన్నాడు. అన్నంత లోపల ఒకవేళ అటువంటి ఏనాడు ఒక 3 త్రిమూర్తులైనా ఒకవేళ అటు చూడు అన్నారు. అటువంటి 3 త్రిమూర్తులు మాయమై కైలాసం వెళ్ళాడా. నాకు లగ్గం కాలేదట, లగ్గం కాని వాడు ఇటువంటి కచ్చేరి ఎలా రాదట, రాదట, బండ సెల్లకి వెళ్ళిపోరాదట, బండ సెల్ల ఉన్న కడాల 10-12 మారిపోతాడట. శుభయ్యవాడు అటువంటి లగ్గం కాని అటువంటి రాసాట పోయరా దేవుడు. ఈ పెళ్ళన్న ముచ్చట నాకు తెలియదు. మా అమ్మ నీలమ్మకు మా తండ్రి అదిరెడ్డికి చెప్పమని చెప్పి సంగను పంపించినాడే. ఐదో సంగనకి దగ్గర ఉడికిండు అమ్మా నీలమ్మ. మల్లయ్యకు ఏలు పట్టి పూలు తిరగలేదు, కాదుకి కళ్యాణం ఆడలేదు, శివదేవి సందర్భం లగ్నం ఆడలేదు. నన్న పిల్లలు చూపించి పిల్లలు ఏమన్నాడు. ఒకవేళ అటువంటి అమ్మవారు నీలమ్మ ఏమంట ఉన్నదయ్యా. అమ్మవారు నీలమ్మ ఒకవేళ అటువంటి ఏనాడు ఒక ఏమంట ఆలోచన ఏమంటే నా కొడుకు మల్లయ్యకు ఒకవేళ అటువంటి ఏనాడు ఒక పెళ్లి మీద ప్రేమలు పుట్టినాయి, లగ్గం మీద బుద్ధులు పుట్టినాయా. అటువంటి ఏనాడు ఒక ప్రాపరంలో వినిపించాలని చెప్పి అటువంటి అమ్మవారు నీలమ్మ ఆలోచన చేసింది. వెళ్ళిపోయి ప్రాపరంలో రప్పించినారు. ఒకవేళ అటువంటి వచ్చిన ప్రాపరంలోకి ఏమంట చెప్పుతున్నది. సిక్కునేలు కమ్మ సిక్కువడ చదివిండు, నడుపునేలు కమ్మ నక్కువడ చదివిండు. పంచంగాము పంచంగాము ఒకవేళ గూడు వల్ల ఏరియాలు వేరే రకం 7 రోజులు ఉన్నది. తావులేని దగ్గర లగ్గం దగ్గరకు వచ్చింది. లగ్గం దగ్గరకు వచ్చింది. ఒకవేళటువంటి ఏనాడు ఒక ఈ గడియ దాటిపోతే మళ్ళా 12 ఏళ్ళ దాకా లగ్గం గడియలు లేవు. మల్లయ్య పేరు నీలమ్మ కాదేవి నీలమ్మ 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 ఒకవేళ అటువంటి తిరగరాని రాజ్యాలు మీరు తిరుగుతారు, అటువంటి సొరరాని ఇల్లు మీరు దొరుకుతున్నారు. నా కొడుకు మల్లయ్య పేరు మీద ఎక్కడన్నా వెళ్ళిపోయి నా కొడుకు దగ్గర పిల్లను తీసుకొని